వ్యవసాయం అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధికి మరింతగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డును రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి 2,585 కోట్ల అంచనాలతో డిపిఆర్ను వ్యవసాయ పరిశోధన విద్యా విభాగానికి సమర్పించినట్లు చెప్పారు. అమరావతి పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, అన్నదాతల సంక్షేమానికి తీసుకున్న చర్యలను, అనుసరిస్తున్న విధానాలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో 10.7% వృద్ధి నమోదు చేసినట్టు తెలిపిన చంద్రబాబు ఇందుకోసం పంచసూత్రాల ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. PMRKBY PDMC పథకం కింద సూక్ష్మ సాగునీటి విస్తరణకు అదనంగా 695 కోట్లు కేటాయించాలని కోరారు. అరటి రవాణాలో నష్టాలు తగ్గించేందుకు రైల్వే వ్యాగన్ల ద్వారా పంట రవాణాకు రాయితీ కల్పించాలని విన్నవించారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం 200 కోట్ల అంచనా వ్యయంతో కొబ్బరి పార్కు ఏర్పాటుకు అనుమతి కోరారు. పట్టుపురుగుల పెంపకం షెడ్లకు 2025-26 నుంచి నిలిచిపోయిన VBG రామ్జీ కింద సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి సాగులో శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. PM ప్రణామ్ కింద నిధుల విడుదలను వేగవంతం చేయాలన్నారు. NMNF 2026-27 సంవత్సరానికి 10,000 సహజ సాగు క్లస్టర్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. 2025-26లో మంజూరైన 5,000 క్లస్టర్ల నిర్వహణ ఖర్చులను కేంద్రం భరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు సహజ సాగు అమలు చేస్తున్నందున వచ్చే 5 ఏళ్లలో 20,000 అదనపు క్లస్టర్లు కేటాయించాలని సూచించారు. సహజ సాగుకు జాతీయ వనరుల రాష్ట్రంగా ఏపీని ప్రకటించాలని కోరారు. విజయవాడ, అమరావతిలో అత్యాధునిక ఆక్వా ల్యాబ్ ఏర్పాటు చేయాలని, పులికాట్ సరస్సు అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చాలని అడిగారు. ఆపరేషన్ గ్రీన్స్ కింద ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న 19.05 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. ఆహార శుద్ధి ఇంక్యుబేషన్ సెంటర్లకు అనుమతులివ్వాలన్నారు. NIFTEM ప్రాంతీయ కేంద్రాన్ని ఏపీలో పెట్టాలని కోరారు. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 20 మిలియన్ కిలోల HD బర్లీ పొగాకు సేకరణకు 150 కోట్ల సాయం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మ్యాంగో బోర్డు, ICAR ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటుకు అనుమతులివ్వాలన్నారు. NFDB అమరావతికి తరలించాలని కోరారు. PMMSY కింద సబ్సిడీ 60% పెంచాలన్నారు. అమరావతిలో అఖిల భారత రొయ్యల సమాఖ్య ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.